నమస్తే, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో మద్యం నూతన పాలసీకి కేబినెట్ ఆమోదం. పలు అంశాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాని మండిపాటు. సూపర్ 6 పథకాలు అమలు చేయాలని డిమాండ్. విశాఖలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం. బీచ్ క్లినిక్ లో పాల్గొన్న కలెక్టర్, నగరం మేయర్. స్టీల్ ప్లాంట్ కూటమి ప్రభుత్వం తక్షణమే రక్షించాలి. ఉక్కు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్. డీటెయిల్స్ చూస్తే ఏపీలో మద్యం నూతన పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యంగా నూతన మద్యం పాలసీతో పాటు భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ మంత్రివర్గ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అలాగే వాలంటీర్ల పునరుద్ధరణపై కేబినెట్ లో సమావేశం చర్చించారు. గత ఏడాది ఆగస్టులోనే వాలంటీర్ల కాల పరిమితి ముగిసిందని అధికారులు తెలిపారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ స్టెమ్మీ పథకం ప్రారంభిస్తామని, ఆధార్ తరహాలో విద్యార్థులకు ఆపర్ గుర్తింపు కార్డులు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లాస్ట్ 20 డేస్గా అమరావతి పైన మళ్ళీ ఒక నెగిటివ్ ప్రచారాన్ని అయితే వైసీపీ కావచ్చు, దాని అనుబంధ సంస్థలు చేస్తున్న పరిస్థితి. అంటే పర్టికులర్గా ఈ ముంపు ప్రాంతంలో రాజధాని అవసరమా, చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వైసీపీ నేతల నుంచి పర్టికులర్గా వస్తూ ఉన్నాయి. ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి, బెంగళూరు సిటీని మార్చేయమనండి, బాంబే సిటీని మార్చమనండి, హైదరాబాద్ సిటీని మార్చమనండి. బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి, బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి. మీ ఇంటి మీద నీళ్లు వస్తాయని ఆకాశంలో పోతావు, నువ్వు ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలి. ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు. మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. వాట్ నాన్ సెన్స్, ఏంటి తమాషగా ఉంది. ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారా మీరు? కకృతి రాజకీయాలు పడతారా మీరు? మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా? విషయం కక్కుతారా? ఎందుకంటే విషయం కక్కడం. విశాఖపట్నం ఉదేమైంది? నేను పులివెందుల్లో పెడితే ఏమవుతుంది? తిరుపతికి ఫ్లడ్ రాలేదా? ఏ సిటీ సేఫ్? ఏ సిటీ సేఫ్? నెల్లూరు రాలా? వాట్ ఆర్ యూ టాకింగ్? కృష్ణా గోదావరి ఎక్కడుంది? రాజమండ్రి ఎక్కడున్నాయి? కర్నూలు ఎక్కడుంది? మోస్ట్ అప్పర్ రీచ్ లో ఉండే కర్నూలు ఏమైంది? సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 హామీలు అమలు చేయనందున గాడిదల మీద ఊరేగించాలన్నారు. ఇక అమరావతి మీద మాట్లాడితే నోటికి తాళాలు వేస్తారా అంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రెస్టేషన్ ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. అమరావతి మునగదని ఎందుకు చంద్రబాబు చెప్పడం లేదని నిలదీశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడంతో విద్యార్థులకు తీరని అన్యాయం చేశారని, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా వారిని కనీసం పట్టించుకోవడం లేదని, విద్యారంగం పూర్తిగా తిరోగమనం పాటించిందన్నారు. ఇక ఫ్యామిలీ డాక్టర్ విధానం విలేజ్ క్లినిక్లకు మంగళం పాడారని ఆరోపించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనకు సంబంధించి 100 రోజుల పాలనలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ఒక బుక్లెట్ విడుదల చేయడం జరిగింది. దానిలో మొట్టమొదటగా యథాప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని స్తుతిస్తూ, ఏమీ జరగలేదు గతంలో, మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 100 రోజుల్లోనే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సాధించామని, ఆయన 100 రోజుల్లో సాధించిన ప్రముఖ విజయాలు అని చెప్పని రకరకాలైనటువంటి అన్ని గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే వీటికి వెళ్లే ముందు మేము అడిగేది చంద్రబాబు నాయుడు గారిని, నాకు ఎవరికి లేనటువంటి రాజకీయ జీవితం ఉంది, సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉంది అని చెప్పేటువంటి ఈ పెద్ద మనిషి తన జీవితంలో లేదా ఈ 100 రోజుల్లో ఒక్క బ్రాండింగ్, ఒక్క స్కీమ్, ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు మార్కుకు సంబంధించినటువంటి బ్రాండింగ్ ఉండేటువంటి పరిపాలనలో తీసుకున్నటువంటి నిర్ణయము, సంస్కరణ అని కానీ, లేదా ఒక స్కీమ్ కొత్తగా చంద్రబాబు నాయుడు ఇదిగో ఈ కొత్త స్కీమ్ నేను ప్రవేశపెట్టి ఈ 100 రోజుల లోపల ప్రజలకు అందించానని చెప్పుకోలేనటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చంద్రబాబు ఈరోజు నిస్సిగ్గుగా ఏమాత్రం పట్టించుకోకుండా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా 100 రోజులకు ఏదో ఒకటి వదలాలి కాబట్టి వదిలేద్దామని చెప్పి
పూర్తిగా అర్ధ సత్యాలు కూడా కాదు, పూర్తి అసత్యాలతో ఈరోజు ఈ 100 రోజులకు సంబంధించినటువంటి ఎన్డీఏ పాలన మీద ఆయన ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ 100 రోజుల్లో ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? శాడిస్ట్ పాలన అని చెప్పాలి, కక్ష సాధింపుకు పాల్పడ్డాడు అనేటువంటి మాట చెప్పాలి. ఎన్నికల రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఇసుక దోపిడీ ఏదైతే నేను ఉచిత ఇసుక ఇస్తాను అని చెప్పి పదే పదే చెప్పాడో. స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ స్థానిక ఆర్కే బీచ్ పరిసరాల్లో పరిశుభ్రత చర్యలను చేపట్టారు. బుధవారం ఉదయం బీచ్ రోడ్ లో స్వచ్ఛతా హీ సేవ సమైక్యత శిబిరాన్ని ప్రారంభించిన ఆయన బీచ్ పరిసరాల్లోని చెత్తను సేకరించి అందరిలో స్ఫూర్తి నింపారు. ప్లాస్టిక్ కవర్లు, చిత్తు కాగితాలను, గాజు పెంకులను తొలగించి చెత్త తొట్టులో వేశారు. పర్యాటకులకు, సాధారణ పౌరులకు అసౌకర్యం కలగకుండా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం చేపట్టారు. ఆయనతో నగర మేయర్ గొలగని హరివెంకట కుమారిపాటు, జీవీఎంసీ కమిషనర్, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, కార్యకర్తలు ప్రోగ్రామ్ లో భాగస్వామ్యమయ్యారు. Government of India, State Government of Andhra Pradesh, GVMC and District Tourism Authority, and also from Hotels Association of Andhra, Keys by Lemon Tree Hotel, ITC Grand by Bay Hotel, Best Western Tajview and Green Park Hotel. స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అనే థీమ్ తో క్రమంలో భాగంగా 2017 గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు డిస్ట్రిక్ట్ టూరిజం అథారిటీ వారి ఆధ్వర్యంలో అలాగే పాత్రికేయ మిత్రులకి జీవీఎంసీ తరఫున ఇక్కడికి ప్రధానంగా 3 కార్యకలాపాలు ఉన్నాయి. స్వచ్ఛతాకి భాగీదారి సంపూర్ణ ప్రాణత్యాగం సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూటమి ప్రభుత్వం కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. బుధవారం విశాఖ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకే కార్మిక సంఘాల నాయకులు శతవిధాలా కృషి చేస్తున్నారని, అయితే కావాలని కొంతమంది జనసేన నేతలు మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ను దెబ్బతీసే చర్యలు మోడీ ప్రభుత్వం ఆపాలన్నారు, లేకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. కోవిడ్ బారి పడ్డాం, ఆసుపత్రులు పాలయ్యాం. కాబట్టి ఉద్యమం 3.5 సంవత్సరాలుగా సరే కొనసాగే ప్రధాన కారణం ఉద్యోగ రూపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న వెలగపూడిలో ప్రకటన చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానివ్వం, ఇది ప్రజల సెంటిమెంటు, దీన్ని ప్రభుత్వ రంగంలో కాపాడుకుంటాం. అలాగే రాష్ట్రంలో టీడీపీకి, ఎన్డీఏకి విశాఖపట్నం టీడీపీ అత్యంత కీలకమైంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్లాంట్ని కాపాడుకోవడం మా బాధ్యత అని చెప్పని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు జేఏసీ స్వాగతిస్తున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ఆయన చెప్పింది, దేశంలో అన్ని ప్రైవేటు స్టీల్ ప్లాంట్లు బాగున్నాయి, మంచి స్టీల్ ప్లాంట్ అయినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలతో నడుస్తుంది, దీని మీద అందరూ ఆలోచించాలని చెప్పని. ఇది వాస్తవం. అన్ని స్టీల్ ప్లాంట్లు బాగున్న కారణం ఏంటి? దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం సొంత గనులు కేటాయించింది, ఐరన్ గనులు కేటాయించింది. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే వివక్ష చూపుతూ ఉంది. దీనివల్ల వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రతి టన్నుకి 4,000 రూపాయలు అదనంగా ఉత్పత్తి వ్యయం భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదో ప్రధాన కారణం.
రెండవది స్టీల్ ప్లాంట్ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం మంగళగిరిలో ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది ప్రజలు, మహిళలు వచ్చి వారి సమస్యలను వినతి రూపంలో అందించారు. ముఖ్యంగా పెన్షన్ల సమస్యలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. వీటిపై మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ ఆయా సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. సినిమా నిర్మాణంతో పాటు సత్యనారాయణ, అల్లూరి సీతారామరాజు పాత్ర ధరించి సినిమా తీయడం సాహసమే అని, సినిమాని అందరూ ఆదరించాలని రంగస్థాయి మీడియా అధినేత బాదంగి సాయి తెలిపారు. బుధవారం జేవీఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ట్రైలర్ అద్భుతంగా వచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వైజాగ్ చిన్న సినిమాలకు హబ్ గా నిలుస్తోందన్నారు. సినిమా పరిశ్రమ విశాఖ రావడానికి కృషి చేస్తామన్నారు. మరిన్ని మంచి సినిమాలు సత్యనారాయణ దర్శకత్వంలో రావాలని ఆశించారు. ఇక అల్లూరి సినిమా పాత్రధారి ఆర్వీవి సత్యనారాయణ మాట్లాడుతూ తాను ఇష్టపడి సినిమా తీశారన్నారు. ఇందులో 2 పాటలు కూడా తాను పాడానన్నారు. విశాఖ నటులు జబర్దస్త్ అప్పారావుతో పాటు స్థానిక కళాకారులు ఇందులో నటించాలన్నారు. మరి ఈ చిత్ర ఎవరైతే ఆర్వీవి గారు ఉన్నారో ఆయన ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా డిఓపి గారు ఫరూక్ ఖాన్ గారు విశాఖపట్నం వాసి, వయసులో చిన్నోడే కానీ ఈ పెద్ద సినిమాల్లో ఒక బాహుబలి సినిమాల లాంటి సినిమా కాబట్టి పెద్ద పెద్ద సెట్లు వేసేటువంటి శక్తి సరిపోలేదు. అంటే ఒక ప్రతి సినిమాని కూడా నేచురల్గా ఒక సెట్ వేసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, గత 38 సంవత్సరాలుగా ప్రతి వ్యక్తికి, అందరికీ, ప్రతి పాత్రికేయ మిత్రులకి పరిచయం. అయితే ఏదో ఒక బాదం పాలు అమ్ముకోవడానికి 86లో వచ్చిన నేను నాటకాలు, పత్రిక, రంగస్థలం డైలీ పత్రిక, చేనేత సమాచారం మాసపత్రిక, ఇలా ఎన్నో చేసి సురభి నాటకాలని మనందరికీ తెలుసు. భారతదేశంలోనే పెద్ద కార్యక్రమం 30 రోజుల పాటు మన నాటకాలు వేయడం జరిగింది. ఈ ప్రయాణంలో నాకు మొదటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం అండి. పాలకుల్లో ఉన్నప్పుడు నేను డైరెక్టర్ అవుదామని కథలు రాసుకొని మెడ్రాస్ కూడా వెళ్ళి వచ్చేసాను. ఆ ప్రయాణంలో 1983లో మొట్టమొదటిసారిగా మన మోహన్ బాబు గారి సినిమా ప్రతిజ్ఞ అనే సినిమాని ఒక బయ్యర్గా నేను ఎంటర్ అయ్యానండి. తర్వాత కుంకుమ తిలకం అనే డిస్ట్రిబ్యూటర్గా నేను చేశాను. అతి చిన్న వయసులో నేను ఇందులోకి వచ్చాను. అలాగే 86లో వైజాగ్ వచ్చేసి బాదంపాలు, అక్కడి నుంచి మీ అందరికీ పరిచయం అయ్యాను. ఈ ప్రయాణంలో ఇటీవల మరి 2014లో చినుకు అనే సినిమాని ఉత్తరాంధ్ర మొత్తం 5 జిల్లాలకి నేనే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా. అప్పుడు మీటింగ్ ఒక 20 మంది వస్తే అందులో ఒక్కనే మిగిలాను. నేనే 1,25,000 పెట్టి ఈ 5 జిల్లాలకి తీసుకోవడం జరిగింది. నాకు మంచి పేరు సంపాదించి పెట్టింది. అన్ని చోట్ల మార్నింగ్ షో వేసి తీసేశారు. 2 చోట్ల మాత్రం ఒకరోజు వేశారు. విశాఖపట్నంలో అప్పుడు భద్రవాడ నగరపాలెంలో పోతిని నానాజీ అనురాధ దంపతుల ఆధ్వర్యంలో దిశ ఎస్సీపీగా బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం శ్రీకాకుళం డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి డీఎస్పీ సిహెచ్ వివేకానంద జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా అమ్మఒడి ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఉన్నటువంటి అనాథ పిల్లలతో కలిసి మొదట పోతిని నానాజీ అనురాధ దంపతులు కేక్ కటింగ్ చేసి డీఎస్పీ హెచ్ వివేకానందకు అభినందనలు తెలియజేశారు. అనంతరం చిన్నారులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పోతిని అనురాధ మాట్లాడుతూ విశాఖపట్నం దిశ అసిస్టెంట్ కమిషనర్ గా ఎంతో చక్కగా తనదైన రీతిలో విధులు నిర్వర్తించారన్నారు. అలాగే డీఎస్పీ వివేకానంద ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిగా ఆయన బాటలో యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పోతిన వెంకీ, నాగోతి, చిన్నారావు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
నెల నెల అద్దె చెల్లిస్తామని నమ్మబలికి తర్వాత మోసాలకు పాల్పడుతున్న కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సందర్భంగా దువ్వాడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ తోయిన్ సిన్హా వివరాలు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం కొత్తపట్నం గ్రామానికి చెందిన ఎర్రిపల్లి రవీంద్ర రూపాశ్రీ ఆన్లైన్ లో కార్లు విక్రయానికి పెట్టి వారిని సంప్రదించి ఆ వాహనాలు నెలల్లో అద్దె చెల్లిస్తామని తీసుకెళ్తుంటారు. 1-2 నెలలు అద్దె చెల్లించి తర్వాత వాటిని అమ్మేసి తప్పించుకొని తిరుగుతుంటారు. ఇలా కంచరపాలెం స్టేషన్ల పరిధిలో 3, గాజువాక దువ్వాడ స్టేషన్ పరిధిలో 1 తీసుకువెళ్లి మోసగించారు. ఈ నెల 14వ తేదీన బాధితుడు బుద్ధ వీర మణికంఠ ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు రంగంలోకి దిగి నిఘా పెట్టారు. నెల 15వ తేదీన శ్రీహరిపురం కోరిమండల్ పరిశ్రమ సమీప బస్టాప్ వద్ద వీరిని అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రధాన నిందితుడు రవీంద్రను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అతడి భార్య రూపాశ్రీకి 41 నోటీస్ ఇచ్చారు. ఇక 5 కార్లలో 2 స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వివరించారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ నరసింగారావు, వేణు ఇతర సిబ్బందిని డీసీపీ అభినందించారు. అందరికీ నమస్కారం అండి. నేను తోయిన్ సిన్హా ఐపీఎస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోన్ 2 విశాఖపట్నం సిటీ. ఈరోజు మీకు పిలవడానికి కారణం ఏమంటే, మన దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇట్స్ చీటింగ్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు. దీనికి ఫ్యాక్ట్స్ మీ అందరికీ తెలియజేస్తాను. మనకి 14th తారీఖున ఆన్ సెప్టెంబర్ ఆఫ్ 2024 రాత్రి 9 PM ఒక కంప్లైంట్ వచ్చింది ఫ్రమ్ కంప్లైనెంట్ వీర మణికంఠ గారు. అతనే రెసిడెంట్ ఆఫ్ కురుమనపాలెం దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్. అతను ఏమన్నారు, he's working as a mechanical engineer in Loris factory in Parwada of Anakapalli district. అతనే 2023 సంవత్సరంలో ఒక 14 lakhs worth of కార్ మారుతి ఎర్టిగా ZXi Plus వైట్ కలర్ కార్ పర్చేస్ చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వారోత్సవాలలో భాగంగా గాజువాక 71వ వార్డు విశ్వేశ్వరాయ నగర్ కాలనీలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ కట్ట పద్మ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మాజీ సైనికులను ఘనంగా సన్మానించారు. కట్ట పద్మ మాట్లాడుతూ, మోదీ పుట్టినరోజు సందర్భంగా మన దేశ సరిహద్దులో ప్రాణాలకు తెగించి భారత రక్షణకై విధులు నిర్వహించిన సైనికులకు సత్కరించిన అభినందనీయమన్నారు. అనంతరం ఆటల పోటీలో విజేతలైన చిన్నారులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఆగనంపూడి అభివృద్ధి కమిటీ చైర్మన్ లైబ్రెడ్డి సత్యనారాయణ, కాలనీ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి బొట్టు రవికుమార్, బి శ్రీనివాస్, ఎం కాశబాబు, పి అప్పలరెడ్డి, అప్పారావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సేవలు అమోఘం, అద్భుతం. సో ఇది మన ప్రధానిగా వారికి అందరం కూడా ఈరోజు ఆ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కేక్ని ఆపరేషన్ విజయ్ అనేది మనందరికీ అది అంటే ఒక గంట ఒక దగ్గర నుంచి అందరికీ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇతను కనీసం ఒక 50-60 మెంబర్స్ కూడా దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి. హలో, ఈయన విందు సూర్యారారండి. ఈయన మన జేఎన్కేలో సర్వీస్ చేస్తున్నారండి. క్యాన్సర్ హాస్పిటల్ కూడా చాలా ఎవరికైనా సరే ఏదో ప్రాబ్లం. ఒరిస్సా బోర్డు నుంచి ఆటోపై మన్యం జిల్లా మీదుగా విశాఖ వయా సభవరం మీదుగా తరలి వస్తున్న ప్రత్యేక కవర్ కప్పి ఉన్న ఆటోతో 30 కేజీలు సుమారు 1,50,000 రూపాయల విలువ గల గంజాయిని అందులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులను ఆటోకు ఎస్కార్ట్ గా పల్సర్ బైక్ పై వస్తున్న వ్యక్తిని సభవరం సిఐ పిన్నింటి రమణ తన సిబ్బందితో చాకచక్యంగా సబ్బవరం 3 రోడ్డు కూడల్లో పట్టుకున్నారు. దీనికి సంబంధించి అనకాపల్లి డీఎస్పీ కేవి సత్యనారాయణ బుధవారం సాయంత్రం సబ్బవరం పోలీస్ స్టేషన్ లో పాత్రికేయులకు తెలియపరుస్తూ, సిఐ పిన్నింటి రమణ అతి క్లిష్టతరమైన కేసులను 5 ఛేదించారని కితాబిచ్చారు. రాష్ట్ర డీజీపీ ఇచ్చిన పిలుపులో భాగంగా తమ 100 రోజుల ప్రణాళికలో సంచలనాత్మకమైన గంజాయి కేసులను సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్న సిఐకు ఎస్ఐ సింహాచలంకు సిబ్బందిని అభినందనలు తెలియజేశారు. మొన్న గులుగులు
అలా వస్తాయి స్పెషల్ సెట్టింగ్ ఇక మామూలుగా ఇచ్చేస్తే తప్ప సింపుల్ సెట్టింగ్ అన్ని దానికి ఎందువల్లంటే వాళ్ళు గైరాజులు అవుతారు కాబట్టి మీకు చెప్పట్లేదు. ఈ ఎక్కడి నుంచి వస్తుందని మేము వాళ్ళని తరువుగా విచారించినప్పుడు వాళ్ళు మన పెద్దిగూడెం గ్రామం మంచింగుట్టు మండలం ఏఎస్ఆర్ డిస్టిక్ నుంచి, అంటే ఇది ఒరిస్సాకు బోర్డర్ అండి, అక్కడి నుంచి తీసుకుని వస్తున్నామని చెప్పడం జరిగింది. దీన్ని సప్లై చేసినటువంటి వాళ్ళని, ఇది డెస్టినేషన్కి వెళుతున్నటువంటి వైజాగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పట్టుకుని ఇంకా నలుగురు, ఒక అతను పైలట్లో ఒక అతను పారిపోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా తొందరలో పట్టుకుంటాము. ఈ సీజ్ చేసినటువంటి గంజా వర్త్ దాదాపుగా 30 కేజీలు కలిపి 1,50,000 ఉంటుందండి. అదేవిధంగా ఆటో కాస్ట్ వచ్చి 1,50,000 రూపాయలు ఉంటుంది. మోటార్ సైకిల్ ఒక 80,000 రూపాయలు. వీళ్ళ దగ్గర ఒక అనకాపల్లి సమీపంలో బ్రాండింగ్స్ కంపెనీ కార్మికులను తీసుకెళ్లే బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో 50 మందికి పైగా కార్మికులు బస్సులో ప్రయాణిస్తున్నారు. స్టీరింగ్ విరిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. బస్సు మెల్లిగా ఒరగడం వల్ల పెను ప్రమాదం తప్పిందని చెప్తున్నారు. తక్షణమే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అన్నా అన్నా నువ్వు బస్సు తీ అన్నా, శేఖరనియా నువ్వు బస్సు తీ, నేను చెప్తున్నాను కదా. 40 మంది ఉంటారనియా. ఓ 40 మంది ఉంటారనియా. అన్నా అన్నా నువ్వు బస్సు తీ అన్నా, శేఖరనియా నువ్వు బస్సు తీ, నేను చెప్తున్నాను కదా. గత సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని డిఆర్ఎం ఆఫీస్ వద్ద సిఐటియు ఈస్ట్ కోస్ట్ రైల్వే కాంట్రాక్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఒక్కొక్క కార్మికుడికి కనీసం 35,000 నుంచి 70,000 వరకు 3.5 నెలలు జీతాలు సుమారు 3.5 కోట్లు ఇవ్వకుండా కాంట్రాక్టర్ వెళ్ళిపోయారు. ఆ కాంట్రాక్టర్ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ డిఆర్ఎం గారి దగ్గర ఉంది. ఇక ఆయన డిఎంఆర్ గారు ఇవ్వలేదు. లేబర్ కమిషనర్ ఫిర్యాదు చేయడంతో జోక్యం చేసుకుని పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చిన డిఎంఆర్ అమలు చేయట్లేదు. డిఎంఆర్ కాంట్రాక్టర్ కుమ్మక్కై కార్మికులు జీతాలు ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారు. పెండింగ్ జీతాలు ఇవ్వకుండా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడం లేదు. జీతాలు ఇవ్వలేని డిఆర్ఎం కూడా రాజీనామా చేయాలి. లేని పక్షంలో డిఆర్ఎం విధానం పైన పెద్ద ఎత్తున పోరాటం చేయవలసి ఉంటుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బి జగన్, ప్రధాన కార్యదర్శి అప్పారావు, నాయకులు శ్రీను తదితరులు పాల్గొన్నారు. జీతాల్ని ఎగ్గొట్టేసి కాంట్రాక్ట్ వెళ్ళిపోయాడు. అయినా సరే ఈ రోజుకి కూడా సంవత్సరం అవుతా ఉంది. ఆ కాంట్రాక్ట్ కార్మికులు 500 మందికి ఇప్పటి వరకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. యాక్చువల్గా కాంట్రాక్ట్ కార్మికులకి చట్టం ప్రకారం చెప్తుంది ఏంటంటే 10% డిఆర్ఎం దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది, ప్రిన్సిపల్ ఎంప్లాయీ దగ్గర. ఆ రకంగా కాంట్రాక్టర్ ఎవరైనా జీతాలు కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఎగ్గొట్టి వెళ్ళిపోతే అటువంటి కాంట్రాక్టర్కి సంబంధం లేకుండా ప్రిన్సిపల్ ఎంప్లాయీ జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఆ చట్టం చెప్తా ఉంది. దాని ప్రకారం ఈరోజు ఆ కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు కాబట్టి డిఆర్ఎం గారిని 10 సార్లు కలిసాం. అయినా డిఆర్ఎం గారు పట్టించేసుకోవట్లేదు. కనీసం ట్రేడ్ యూనియన్ నాయకులు, ఈస్ట్ కోస్ట్ ఎంప్లాయీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు వెళ్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ కలవడం కానీ చేయట్లేదు. ఆ పిఏ పంపించే పరిస్థితి ఉన్నాడు. అంటే ఈరోజు రాచరికంలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నామా అర్థం కావట్లేదు రైల్వేలు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీని స్నేహపూర్వక వాతావరణంలో తెలంగాణ నుంచి రప్పించేందుకు కృషి చేస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతారావుకి హామీనిచ్చారు. విశాఖలో కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ కంచర్ల రాష్ట్రంలోని ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి
అభివృద్ధి కోసం చేపట్టబోయే కార్యాచరణను సినిమా వాతావరణానికి విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి ప్రదేశాలు ఏ విధంగా ఉపయోగపడతాయో మంత్రికి వివరించారు. అంతేకాకుండా ఇండస్ట్రీ విశాఖకు తరలి రావడం ద్వారా ఎన్నో వందల కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని చెప్పారు. దానికి పై కేంద్ర మంత్రి మాట్లాడుతూ సినిమా పరిశ్రమ రాష్ట్రానికి రావడం ద్వారా ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు కూడా రాష్ట్రానికి రావడం అవకాశం ఉంటుందన్నారు. ఇక 24 క్రాఫ్ట్ కు సంబంధించి 24 కళలకు సంబంధించిన కళాకారులకు కూడా నిత్యం ఉపాధి లభించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రితో చర్చించి సినిమా పరిశ్రమకు సంబంధించిన కేంద్ర కార్యాలయాలను విభజన చేయాల్సిందిగా కోరడంతో పాటు రాష్ట్రాల కార్యాలయాలకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు సినిమా పరిశ్రమ అభివృద్ధికి తన వంతు సహకారం అందించామని చెప్పారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కంచర్ల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ గా ఎంపికై కంచర్ల అచ్యుతరావుకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కంచర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో దత్తాత్రేయ వైష్ణవి సంఘం ప్రతినిధులు, అర్చక సంఘం ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో మద్యం నూతన పాలసీకి కేబినెట్ ఆమోదం. పలు అంశాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాని మండిపాటు. సూపర్ 6 పథకాలు అమలు చేయాలని డిమాండ్. విశాఖలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం. బీచ్ క్లినిక్ లో పాల్గొన్న కలెక్టర్, నగరం మేయర్. స్టీల్ ప్లాంట్ కూటమి ప్రభుత్వం తక్షణమే రక్షించాలి. ఉక్కు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్. ఇవే బులెటిన్లో అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.